వర్కింగ్ ప్రెసిడెంట్ల భర్తీకి తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టనుందని సమాచారం. పదవులను ఆశిస్తున్న నేతల జాబితాను ఇన్ఛార్జ్ సిద్ధం చేశారని తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీకి గాను హస్తం పార్టీ పెద్దలు పెట్టుకున్న నియమ నిబంధనలు ఏంటి? కార్యనిర్వాహక అధ్యక్ష పదవుల కోసం ఏ సామాజిక వర్గం నుంచి ఏ నేతలు పోటీ పడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుణ్ణి నియమించి సంవత్సరం దాటినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం మాత్రం ఇంకా జరగడం లేదు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారట రాష్ట్ర నేతలు. ఈ నేపథ్యంలో ఈ పదవి ఆశిస్తున్న నేతల జాబితాను సిద్ధం చేశారట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా గౌడ సామాజిక వర్గం నుంచి మహేష్ గౌడ్ ఉండడంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. రెడ్డి సామాజిక వర్గం నుంచి పలువురు కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొన్నటి వరకు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షునిగా ఉన్న రోహిన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఆశిస్తున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఒకవేళ రోహిన్ రెడ్డికి పార్టీ ట్రెజరరీ పోస్టు ఇస్తే అప్పుడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డిలలో ఎవరో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి సరితా తిరుపతయ్యతో పాటు ఎంపీ అనిల్ యాదవ్, మెట్టు సాయి కుమార్ పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ తో పాటు నగరి ప్రీతం, కవ్వంపల్లి సత్యనారాయణలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ముగ్గురు నేతలు మాదిగ సామాజిక వర్గం నేతలు కావడంతో పోటీ గట్టిగా ఉందని చెప్తున్నారు పార్టీ సీనియర్లు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మైనారిటీ వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్, ఫయీం ఖురేషీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా సామాజిక వర్గాల వారీగా నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే హైకమాండ్ మాత్రం సామాజిక, జిల్లా సమీకరణాల ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. కేబినెట్లో అవకాశం రాని వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను కొందరు నేతలు ముందు పెట్టారట. దీంతో ఏ ఈక్వేషన్స్ తో ఎవరు పక్కకు పోతారో, ఎవరికి అవకాశం వస్తుందో ఇప్పుడే చెప్పలేమని చెబుతున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు. మొత్తం మీద అధికార హస్తం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం ఉత్కంఠగా మారింది.